ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చూడండి. నీ దేవుడు ఈ ఆజ్ఞయి వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమునైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఏంటంట? చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేనే రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారులోనికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడనైన యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడితే నీ పని అంతయు చేయవలెనని 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసురాలైనను దాసి అయినను నీ పశువులైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసులనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు నీ దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఇక్కడ ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఆయన మనకి చెప్పేవాడిగా ఉన్నాడు. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదంట? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ల అందే కానీ ఏ విగ్రహమునైనను ఏ రూపమునైనను మీరు పెట్టుకొనకూడదు అంటున్నాడు. వేరే చోట అయితే విగ్రహము అనగా నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అంటున్నాడు. ఒకవేళ భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, బిడ్డలైతే బిడ్డలు, సంపద అయితే సంపద, ఇల్లు అయితే ఇల్లు, బండి అయితే బండి, బంగారం అయితే బంగారము, ఇంకా పొలం అయితే పొలము. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, దేన్నైతే ఎక్కువగా ఆశిస్తున్నావో అది విగ్రహం అంటున్నాడు. ఆ విగ్రహం నీలో ఉండినట్లయితే నువ్వు దేవునిని ప్రేమించలేవు, దేవునిని పూజించలేవు, దేవునిని ఆరాధించలేవు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేవు, దేవుని యందు విశ్వాసముతో ఉండేవాడిగా ఉండేదానిగా ఉండలేవు. ఎందుకంటే నీలో ఏమున్నదంట? ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నావు నీలోని. దేవుని రూపాన్ని కాదు, నీకు ఇష్టమైన రూపాన్ని ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి నువ్వు దేవునిని ప్రేమించలేకపోతున్నావు. అయితే ఏమంటున్నాడంటే, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏంటంట? సాగిలపడకూడదు, పూజింపకూడదు, వాటిని చేసుకొనకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంట? నీ తల్లి తండ్రిని ఏంటంట? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని
సన్మానింపుము. వాళ్ళని కించపరచొద్దు, వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు. వాళ్ళకి నీ మనసులో ఒక మంచి స్థానాన్ని పెట్టు. ఎందుకంటే వాళ్ళు నిన్ను కన్నారు కాబట్టి. వాళ్ళ వృద్ధాప్యంలో విడిచిపెట్టొద్దు. వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు దూరముగా ఉండొద్దు. ఇస్తున్నాము కదా డబ్బులు అంటే కుదరదు. ఏంటంట, వాళ్ళు నిన్ను అలాగే చూసారా, అలాగే పెంచారా, అలాగే పెద్దోళ్ళు చేశారా? కాదు కదా. ఏంటంట, తల్లి అయితే ఏం చేస్తుందండి, తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చేదిగా ఉంటుంది. మన కోసం ఎంతో కష్టపడేదిగా ఉంటుంది. మన కోసం తన ఇష్టాలను దూరము చేసుకునేదిగా ఉంటుంది. తండ్రి కూడా అంతేనండి. ఎవరో ఉంటారు కొంతమంది చూడలేని వాళ్ళు, కానీ కొంతమంది తండ్రులు అయితే బిడ్డల్ని మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది తల్లులు బిడ్డల్ని మంచిగా చూసుకునేవారిగా ఉంటారు. అయితే అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు అంటున్నాడు. ఏంటంట, విడిచిపెట్టకూడదు. వాళ్ళని ఒక మాట అనకూడదు, వాళ్ళని ఎదిరికించకూడదు. ఎందుకంటే నీకు ఏది మంచో ఏది చెడో చెప్పగలిగిన స్థానములో ఉన్నది నీ తల్లిదండ్రులు మాత్రమే. ఆ విషయాన్ని మనందరం గ్రహించినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. గ్రహించకపోయినట్లయితే వాక్యము ద్వారాగాన గ్రహించేటట్లు వాక్యముతో మనతో ఆయన మాట్లాడేవాడిగా ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, అర్ధాయుష్తో కాకుండా నువ్వు దీవెనకరంగా ఉండాలంటే ఫస్ట్ నిన్ను భూమి మీదకి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రుని సన్మానించుము. నీ తల్లిదండ్రుల దగ్గర మెచ్చుకోలుగా ఉండు. నీ తల్లిదండ్రికి ఇష్టం వచ్చినట్టుగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండినట్లయితే వాళ్ళు నిన్ను కన్నందుకెందుకు? నువ్వు అలా ఉంటావని అంటే రేపొద్దున నీ పిల్లలు కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉంటారనే విషయాన్ని గ్రహించకపోయినట్లయితే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం బ్రతుకుతున్నామనేది దేవుడు వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఏంటంట, ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, నా తల్లిదండ్రుల మాట వినను అంటే కనుక రేపొద్దున నీ పాత్ర వస్తుంది. నీ పాత్ర వచ్చినప్పుడు నీ బిడ్డలు కూడా అట్లాగే చెప్తారండి. ఏంటంట, నువ్వు నానమ్మకే తాతయ్యకి దాచిన కంచం నేను దాచుంచుతున్నాను నాన్న, రేపొద్దున మీకు పెట్టాలి కదా. ఏంటంట, ఎక్కడి నుంచో రాదండి గుణపాఠం, నీ బిడ్డల నుంచే వస్తుంది. అయితే జాగ్రత్త, వాక్యంతో నీతో మాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఫస్ట్ దేవుణ్ణి నీ రూపముగా చేసుకోవాలి. నీకు ఇష్టం కాని దేవునికి ఇష్టం కాని వాటినన్నిటిని తీసేసుకుని దేవుని నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే వాక్యము నీకు అర్థమవుతుంది. వాక్యం అర్థమైన రోజున నువ్వు ఎవరిని గౌరవించాలో, ఎవరిని గౌరవంగా మాట్లాడాలో, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలో, ఎవరిని నువ్వు విలువ తక్కువ చేసి మాట్లాడుతున్నావో ఆ విషయాలన్నీ వాక్యమే నీతో మాట్లాడేదిగా ఉంటుంది. మనందరితో మాట్లాడేదిగా ఉంటుంది. వాక్యం విన్న తర్వాత అయినా మన